కానీ 2014 నుంచి 18 తెలంగాణ వచ్చిన తర్వాత 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఒకరు ఇండిపెండెంట్ మాధవ్ రెడ్డి 22 అయ్యారు. జానారెడ్డి గారు ఫ్లోర్ లీడర్, అపోజిషన్ లీడర్. 7 శాసనసభ్యులు మీరు తీసుకున్నారు. ఒకరు భాస్కర్ రావు ఆఫ్ మిర్యాలగూడ, అజయ్ ఆఫ్ ఖమ్మం, రెడ్డి నాయక్ ఆఫ్ డోర్నకల్ అండ్ మన రాజేంద్ర రెడ్డి నారాయణపేట్ రాజేంద్ర రెడ్డి ఆయనే మొన్న ఓడిపోయాడు చూడండి, అది 2వ సారి అయ్యాడు మళ్ళీ టీఆర్ఎస్ నుంచి. తర్వాత యాదవ్ ఆఫ్ చెవెల్ల, 5 ఇంకా అదర్స్ ఎవరు 2. 7 ఎమ్మెల్యేలను తీసుకుంటే డిస్క్వాలిఫై చేయమని ప్రతిపక్ష నాయకునిగా జానారెడ్డి గారు అండ్ రామ్మోహన్ రెడ్డి గారు పరిగి ఎమ్మెల్యే వీళ్ళందరూ ఇస్తే విప్పుతో ఎవరి మీద యాక్షన్ తీసుకోలేను. ఎప్పటి నుంచి? 14 నుంచి 18 వరకు. ఏమంటుండే నిన్న? ఇద్దరు ఒక సిపిఐ శాసనసభ్యుని చేర్చుకున్నాము, 2 బిఎస్పీని చేర్చుకున్నాము, 2 ఇంద్రకరణ్ రెడ్డి చేర్చుకున్నాము, మంత్రి ఇచ్చినాము. మేము అభ్యంతరం పెట్టడం లేదు దానికి. యు ఆర్ కరెక్ట్. 2 చేర్చుకున్నావు. పార్టీని వాళ్ళు అజ్జేయకున్నా, మాయావతిని అడగకున్నా కూడా, కోనప్ప గారిని. బట్ ఇది జరిగింది 2014 సంఘటన. నువ్వు చెప్పేది ఏం చెప్తున్నావు? 2018 నుంచి 23 మేము విలీనం ఏదైతుందో అంటే మేము మెర్జ్ 2/3. సిగ్గు లజ్జా ఉందా నీకు? ఎవరైతే విడతల వారికి చేరినరో, విడతల వారి 2018 నుంచి 23 బట్టి గారు, అది విడతల వారి చేరిన వాళ్ళ మీద డిస్క్వాలిఫై చేయమని సుధీర్ రెడ్డి గారు అప్పటి వరకు చేరలే, లోకసభ ఎన్నిక కాలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళంతా ఏదైతుందో పోడం వీరయ్య గారు, బట్టి గారు గాంధీ స్టాచ్యూ లోపల పర్మిషన్ ఇవ్వకపోతే ఫుట్పాత్ మీద అసెంబ్లీ ముందు వచ్చి వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని ఏదైతుందో ధర్నాలు చేశారు, కోర్టుకు పోయినారు. బట్ నిర్ణయం చేయలే. విడతల వారి 8 నెలల పీరియడ్లో జరిగిన డేట్స్తో ఇదివరకు నేను డాక్యుమెంట్ కూడా మీకు చూపెట్టాను మీ స్టూడియోలో. 8 నెలలలో విడతల వారు చేరలే వాళ్ళను ఒకసారి చేరినట్టుగా 2/3 అని నువ్వు తీసుకున్నావు. ఏది 19 మందిలో 13 మందిని తీసుకున్నావు. 12 మంది 13. బట్ దస్ ఈజ్ నాట్ ద ప్రొసీజర్. డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ అక్కడ చేయలేదు. ఎవరైతే డిస్క్వాలిఫై చేయమని ధర్నా చేసినో వాళ్ళు తీసుకొని సబిదాని మళ్ళీ మంత్రి చేసినాం. దానికి దీనికి పోలిక ఎక్కడ? 2/3 ఎప్పుడైనరు? 8 నెలల తర్వాత అయినరు. విడతల వారి ఒక్కొక్కరు చేరింది. మహారాష్ట్రలో జరగలేదే, మొన్న దళ బదులైంది. ఎట్ ఏ టైం జరిగింది కదా. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదొచ్చారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసిండు కదా, మధ్యప్రదేశ్లో రాజీనామా చేసిండు కదా. ఎక్కడైనా ఉన్న ప్రభుత్వానికి చీలికను తక్కువ. ప్రభుత్వం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి చీలిక చేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఉండగా ప్రతిపక్షాలు చీల్చారు. మళ్ళీ పైన నుంచి ఏమైనా అడిగితే ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మాట్లాడారు. ఎప్పుడు వచ్చింది సార్? 85లో వచ్చింది. నువ్వు 67 గయారాం చెప్తున్నావు. అవును, గయారాం అప్పటిదే, అనుమానం లేదు. భజన్లాల్ అయితే 77లో జనతా ప్రభుత్వము ముఖ్యమంత్రి అయ్యాడు. 9 రాష్ట్రాలు ప్రభుత్వాలు రద్దు చేసింది ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత. మొరజీ దేశాయ్ వచ్చి భజన్లాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. 80లో మళ్ళీ ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది. మళ్ళీ ఆమె డిజాల్వ్ చేసింది అన్ని రాష్ట్రాలు. అప్పుడు ఏమైందంటే హర్యానాలో భజన్లాల్ ఎంటైర్ ఎమ్మెల్యేస్ను 90 ఎమ్మెల్యేలు అంటే ఆయన ఎంబడి 55 ఎంతో మంది ఉండ్రి, అందరినీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చాడు. ప్రభుత్వాన్నే కాంగ్రెస్లో తీసుకొచ్చి డిజాల్వ్ కాకుండా ఆయన ముఖ్యమంత్రి ఎప్పటి వరకు ఉన్నాడు? 82 మే వరకు ఉన్నాడు. 5 సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడు భజన్లాల్ కూడా గయారాం ఉన్నారు. ఇప్పుడు దేవిలాల్ నెక్కొచ్చి మళ్ళీ భజన్లాలే ముఖ్యమంత్రి అయ్యాడు. తో దాన్ని నువ్వు కంపేర్ చేస్తున్నావు. కానీ పార్టీ మార్పుడు బిల్లు ఏదైతుందో వచ్చింది 85లో. నీ పార్టీ పెట్టింది 2001లో. పాపారావును నువ్వు కాంగ్రెస్ ఒక్కనే ఒక శాసనసభ్యులు తీసుకొని రాజీనామా ఇయ్యలే. అది చట్ట వ్యతిరేకమా కాదా? నరేంద్ర గారిది బీజేపీ పార్టీ వ్యతిరేకమా కాదా? ఎమ్మెల్యేది అప్పుడు 7-8 మంది ఉంటారు ఎమ్మెల్యేలు. టీడీపీ ఎలయన్స్లో గెలిచారు. 99లో టీడీపీ ఎలయన్స్. ఇది 2001లో డిఫర్ అయ్యాడు. నేను అనుకుంటా 8-9 మంది 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. దాంట్లో సాగర్రావు గారు ఉండ్రి, ఇక్కడ రాజేశ్వరరావు రంగలు ఉండ్రి, తో ఆంధ్ర నుంచి కూడా ఉండ్రి. తో దాంట్లో నువ్వు ఒక రవీంద్రనాథ్ రెడ్డి చేయలేదు. తో నువ్వు వితండవాదం చేస్తున్నావు. ఇది తప్పు. 1 శ్రీనివాస యాదవ్ ఎవరో అడిగారు, వాళ్ళ మీద ఇరిటేట్ అయ్యాడు. ఆయన రాజీనామా ఇచ్చిండంటాడు. శ్రీనివాస యాదవ్ ఎక్కడ రాజీనామా ఇచ్చిండే? ఒక్కడే అతను అనౌన్స్ చేసిండు టీవీలో,
రాజీనామా పంపిండని గవర్నర్ కూడా మిస్గైడ్ ఇవాళ కేశవరావు వచ్చి పార్టీలో చేరండి పార్టీలో కాంగ్రెస్లో ఆయనే గవర్నర్ పోయి చెప్పిండు రాజీనామా ఇచ్చిండు స్పీకర్ యాక్సెప్ట్ చేసిండు ప్రమాణ స్వీకారం ఆబ్జెక్షన్ చేసిండు నరసింహన్ అతను టీడీపీ అభ్యర్థి అతన్ని మంత్రివర్గంలో ఎట్లా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావని అడి క్యాజువల్గా అడిగితే ఆల్రెడీ సెండ్ ఎ రిజిగ్నేషన్ టు స్పీకర్ ఈ యాక్సెప్టెడ్ అని చెప్పిండు కానీ ఆయన వెరిఫై చేసుకోవాలి గవర్నర్ చేసుకోవాలి ఆంధ్రలో కూడా అట్లా జరిగింది అదంతా మనం లెంతీ అవుతుంది అనుకోండి బట్ అది రాజ్యాంగానికి వ్యతిరేకమా కాదా ఎవరైతే శ్రీనివాస యాదవ్ మంత్రివర్గంలో అయిన తర్వాత అప్పుడు ఫ్లోర్ లీడర్ ఎవరు దయాకర్ డిప్యూటీ లీడర్ రేవంత్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ ఎల్ రమణ తో వాళ్ళు పిటిషన్ ఇచ్చారు స్పీకర్ మధుసూదనాచార్య అప్పుడు ఇంటెంటైన్ చేయలే చివరికి కోర్టుకు పోయాను కోర్టు తర్వాత రాజ్భవన్ పోయాను రాజ్భవన్ వెళ్ళి దయాకర్రావు చెప్పాడు ఇదేలా విజువల్స్ కావాలంటే ఇప్పుడే మీకు టెలికాస్ట్ చేద్దాం ఏమని చెప్పాడు ఆయన నువ్వు కూడా చేరుతావని అంటే ప్రెస్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా నేనా ఒక తండ్రికి తల్లికి పుట్టేది ఉంటే నేను ఆ పార్టీలో చేరాలని చెప్పాడు అటువంటి వాడు మళ్ళీ తర్వాత వీళ్ళై చేరిన తర్వాత అందరు కలిసి ఒకసారి సంతకం పెట్టిండు శ్రీనివాస యాదవ్ నుంచి మొదలుకొని ఇంత 2 సంవత్సరాల్లో 15 మందిలో 12 మంది చేరారు టీడీపీ అవును అది 2/3 విలీనం అన్నావు అది చెప్పలేదు అనుకోండి నా టీడీపీలో చేర్పించుకున్నామని ఆ టాపిక్ రాలే అది 14-18 ఇందిరాగాంధీ రెడ్డి 14-18 సిపిఐ 14-18 కాంగ్రెస్ 7 మంది చేర్చిన సంఘటన ఏందనేది నేను కేటీఆర్ని అడుగుతున్నా సిగ్గు లేదు నీకు నీ పక్క కూర్చున్న సురేష్ రెడ్డి గారిని అడుగు సురేష్ రెడ్డి కూడా ఆయన స్పీకర్ కదా ఇద్దరు స్పీకర్ చప్రాసి బూట్ పాలి చేసిండు కేటీఆర్ కు తర్వాత సంతోష్ కు మన కేసీఆర్ గారికి